అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మనకి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ ఎన్నికల టైంలో. అలాగే మనకి తొలి సిలిండర్ కింద అంటే ఒకటో సిలిండర్ కింద పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు మనకి రెండో సిలిండర్ ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో, మనకి ఫస్ట్ సిలిండర్ బుక్ చేసుకున్న వారి పరిస్థితి ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందామండి. ముఖ్యంగా మహిళలందరూ కూడా ఆ వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు సంబంధించి గాను ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీకైతే ముందుగా తెలుస్తది. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సిలిండర్ పథకం సంబంధించి మనకి ప్రతి సంవత్సరం కూడా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేవైతే పంపిణీ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండీ. ప్రస్తుతం మనకి మొదటి సిలిండర్ అనేవైతే పంపిణీ చేయడం అయితే జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చిందండి. మీరిక్కడ చూస్తున్నారు గదండీ! ఈ నెల 31 లోపు సిలిండర్ బుక్ చేసుకోండి అని చెప్పేసి మనకి మంత్రి నాదెళ్ల మనోహర్ గారు చెప్పడం అయితే జరిగిందనమాట. ఏడాదికి చూసుకున్నట్లయితే 3 ఫ్రీ సిలిండర్లు ఇస్తామని చెప్పి హామీ నిలబెట్టుకున్నామని మంత్రి నాదెళ్ల మనోహర్ వెల్లడించారండి. తొలి సిలిండర్ కోసం ఈ నెల 31 వరకు కూడా గడువు ఉందని, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారనమాట. ఇప్పటికే మనకి 98 లక్షల మంది సిలిండర్ అందుకున్నారని తెలిపారు. అయితే ఈ యొక్క పథకం సంబంధించి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై మధ్యలో ఒక సిలిండర్, ఆగస్టు నుంచి నవంబర్ మధ్యలో ఒక సిలిండర్, డిసెంబర్ నుంచి మార్చి మధ్యలో బుకింగ్ అవకాశం ఉంటుందన్నారు. రేషన్ కార్డ్ ఉన్నవారంతా ఉచిత సిలిండర్ అర్హులని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. ప్రస్తుతం మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే డిసెంబర్ నుంచి మార్చి వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొదటి సిలిండర్ అయితే ఇస్తారండి. తర్వాత నెల నుంచి జూలైలో మనకి రెండో సిలిండర్ పంపిణీ చేసే అవకాశం ఉందన్నమాట. మళ్ళీ ఆగస్టు నుంచి నవంబర్ వరకు కూడా మూడో సిలిండర్ అనేవైతే పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. దీన్ని బట్టి చూసుకుంటే మనకి వచ్చే నెల నుంచే మనకి ఈ యొక్క సిలిండర్ పంపిణీ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. దీనికి సంబంధించి తర్వాత అర్హతలేంటి ప్రతీది కూడా తర్వాత వెల్లడించడం జరుగుతుందండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదములు. జై హింద్.